నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోవూరి సత్యనారాయణ గౌడ్, సంగారెడ్డి జిల్లా పిఎస్ఎం అధ్యక్షులు పి సంగమేశ్వర్, యువజన సంఘం నాయకులు వడ్ల శ్రీకాంత్, ఫ్రీడమ్ ఫైటర్ ఆశయాల సాధనకై పోరాడే సభ్యులు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు। ఈ తరుణంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, కంట స్టేట్ ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ స్వాతంత్రము సాధించుకొని 75 ఏళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వ యంత్రాంగంలో రోజురోజుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పెరిగిపోతుందని, ఇట్టి విషయంలో త్వరలోనే ప్రభుత్వం యంత్రాంగంలో పక్షాలను కొనసాగించి తెలియజేశారు। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలియ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆహర్షలు పని చేస్తుందని రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు। ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్, సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం। నవంబర్ 10-11వ తేదీన అమిత్ షా మోడీ గారి దృష్టి కూడా ధర్నా నిర్వహించి జంతర్ మంతర్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం। మరి తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, మనం ఎప్పుడు పేదరికంలో లేని రాష్ట్రం, మరి అది జ్ఞానవంతులకే తెలుస్తుంది। ఇలాంటి అజ్ఞానపూరితమైనటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఈ యొక్క రిలే నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాను। కాబట్టి మంచి సంపద ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనమే కాపాడుకునే బాధ్యత మన చేతిలో ఉంది। కాబట్టి అందుకు మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా సంపూర్ణంగా సహకరించి మరి ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క విలువను కాపాడే విధంగా డిమాండ్లను ఇంప్లిమెంట్ చేసి నిధులు మంజూరు చేసి మరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం। ఈ యొక్క ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని సభాముఖంగా గర్వంగా చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి